నమస్తే, నేను గాయత్రి దేవి. ఇక్కడ గార్డెన్లో ఆరెంజ్ కలర్ మందారాలు కొన్ని ఉన్నాయి, కోద్దాం రండి. ఇదిగోండి, ఇవన్నీ ఒకే మొక్క కాదు, ఒక్క మొక్క మెయిన్ మొక్క ఉంది, దానివి చిన్న చిన్న కొమ్మలు నాటాను, అవి కూడా ఇప్పుడు పువ్వులు పోస్తున్నాయి. ఇదిగోండి, కలర్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో పింక్ కూడా మా దగ్గర ఉండేది, మొక్క అయితే చనిపోయింది. ఎవరి దగ్గరైనా ఉంటే కొమ్మలు తెచ్చి నాటుతాయి ఇంకా మళ్ళీ. కాకపోతే ఎక్కడ కనిపించట్లేదు అది. నర్సరీలో చాలా వరకు ప్రయత్నించాను. ఇవన్నీ చూసారా, ఇవి చాలా బాగుంటాయి. పూర్తిగా ముద్ద కాదు, రెక్క పువ్వులు కాదు, కానీ అంత తొందరగా వాడిపోవు. ఫొటోస్కి దేవుడు పటాలకు పెట్టేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. ఇంకా పైకి ఉన్నాయి, ఇవి రెక్క మందారాలు. ఇవన్నీ కోసాను నేను. చాలా వరకు మొత్తం పువ్వులన్నీ తీయను, కొన్ని పువ్వులు తీసి మొక్కలకి, ప్రతి మొక్కకి కూడా పువ్వులు ఉంచేస్తాను. అంటే చూడటానికి మనకి గార్డెన్ అంత అందంగా ఉంటుందని. అలాగే పాలినేషన్కి కూడా ఉండాలి కదా పువ్వులు, అందుకని. ప్రస్తుతానికైతే కూరగాయ మొక్కలు ఏమీ అంటే తక్కువ ఉన్నాయి. ఇంకా కూరగాయ మొక్కలు కూడా ఎక్కువ పెంచడానికి ఇప్పుడిప్పుడే విత్తనాలు అన్నీ తెచ్చి అన్నీ రెడీ చేస్తున్నాను. ఇగోండి, చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఒక 10 కొమ్మల వరకు వేశాను. ఇక్కడ ఉంది చూడండి, కొమ్మలన్నీ బాగానే అయ్యాయి. ఇగో పువ్వులు చూసారా, మొగ్గలు పువ్వులు చక్కగా అవుతున్నాయి. పేడ ఎరువే ఇస్తున్నాను, బాగా అవుతున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇక్కడ చిన్న కొమ్మ, ఎంత కొమ్మ నాటానో, చిన్న చిగురు కొమ్మలే అంతదే. ఇది ఇంకా కొద్ది రోజులైతే ఇంకా పూత వచ్చేస్తుంది. ఇక్కడ ఒకటి లెమన్ ఎల్లో మొక్క కొన్నాను, కానీ ఇంకా పెరగటం లేదు. పువ్వులైతే అవుతుంది. ఇగోండి, ఇంకా చూద్దాం రండి. ఇంకో దగ్గర కూడా కొమ్మ నాటాను, ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది, నిండుగా మొగ్గలు వచ్చాయి. ఇది తీద్దాం రండి. ఇవి కొమ్మలు నాటేటప్పుడు ఏంటంటే, వర్షాలు పడేటప్పుడు అయితే పర్వాలేదు, కానీ రోజు కొంచెమైనా నీరు వేస్తూ ఉండాలి. ఎప్పుడూ మొక్క మొదట్లో తడి ఉండేలా చూసుకుంటే మనకి మొక్కలు తొందరగా బ్రతుకుతాయి. చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.